ఒక ఐటీ శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ఒక ప్రముఖ నాయుడు కావచ్చు, తమ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశ అధినేతలతో, ఆ దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీలతో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ కొరియా తీసుకుంటే దాన్ని మొన్న రష్యాలో దాన్ని జరిపిన 8 days విజిట్ తీసుకుంటే, ఇప్పుడు సౌత్ కొరియాలో డైరెక్ట్గా ఎల్జీ గ్రూప్తో, హోసంగ్ హెవీ ఇండస్ట్రీస్తో, సియోల్ సెమీ కండక్టర్స్తో, దీస్ ఆర్ ఆల్ టాప్ నాచ్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్ అన్నమాట. ఈ వరల్డ్ టాప్ నాచ్ కంపెనీస్తో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రతినిధి, అది లోకేష్ కావచ్చు, ఇంకా ఉన్నా కావచ్చు, ఒక ప్రతినిధి వెళ్ళి మా రాష్ట్రంలో ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మా రాష్ట్రంకి వస్తే ఇన్ని రాయితీలు ఇస్తాము, మీరు ఇంత చేయొచ్చు, మా దగ్గర ఇంత దాని ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి, టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది, ఎక్సెట్రా, వై ఇస్ దట్, ఇవన్నీ ఫోకస్ చేస్తూ, ఇవన్నీ మేనిఫెస్ట్ చేస్తూ చెప్తున్న నాయకుడు ఎవరన్నా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు మీకు ఎక్కడన్నా దేశంలో కనిపిస్తున్నారా? అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి పోవచ్చు, ఉండొచ్చు, గవర్నమెంట్ పోవచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్రాన్ని ఇంత లెవెల్లో ప్రపంచానికి పరిచయం చేస్తున్న వ్యక్తి గర్వంగా చెప్పుకుందాం. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమంది ఇష్టం లేకపోవచ్చు వ్యక్తులంటే, కానీ ఒక వ్యక్తి చేస్తున్న పనిని అట్లీస్ట్ మెచ్చుకుందాం. ఆయన ఒక్కరే సౌత్ కొరియాకి పోయించారు, ఐ మీన్ ఇప్పుడు పోతున్నారు, రష్యాకు వెళ్ళారు, యూఏఈకి వెళ్ళారు, అండ్ దుబాయ్కి వెళ్ళారు, యూఎస్కి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు. అంటే ఇవన్నీ ఏదో రహస్యంగా జరగట్లేదు, ఓపెన్గా జరుగుతున్నాయి. ఇట్లాంటి పనినే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు? మా రాష్ట్రాన్ని ఎందుకు పరిచయం చేయలేదు? మా రాష్ట్రంకు ఉన్న 974 కిలోమీటర్ల కోస్టల్ లైన్ గురించి ఎందుకు చెప్పలేదు? మా రాష్ట్రంలో ఉన్న బీచ్ శాండ్ గురించి ఎందుకు చెప్పలేదు? రేర్ ఎర్త్ మినరల్స్ గురించి ఎందుకు చెప్పలేదు? ఏం గాడిదలు కాశారు? ఎందుకు 5 సంవత్సరాలు శ్మశానంగా చేశారు? వాలంటీర్లు అప్పులు తేవడం, బట్టలు నొక్కడం, ఇంత తప్ప మీరు 5 సంవత్సరాలు ఏమని చేశారా? మేము ఇంత కష్టపడుతుంటే మా మీద ఈరోజు బురదెందుకు వేస్తారు? బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అని భారతదేశంలోనే ఈ సంవత్సరం చంద్రబాబు గారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన బిరుదిచ్చారు. ఊరికే ఇవ్వరు కదా. ఇంతమంది నాయకులు, ఇంతమంది దాదాపు 28 రాష్ట్రాలు ఉంటే వై ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ బీన్ గివెన్ ది బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్? సో నవంబర్ 12-13 తేదీలో విశాఖపట్నంలో మళ్ళీ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతున్నాం. టెక్నాలజీ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, దాని ఇండస్ట్రీ కావచ్చు, 4.0 అనే ఒక ఇది పెట్టుకొని లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని, తద్వారా ఉద్యోగాలు తేవాలని ఇంత కష్టపడుతుంటే మా మీద ఎందుకు బురద చల్లుతున్నారు? ప్రతి చిన్న విషయాన్ని సరే, అది మీరు సెకండ్ పార్ట్లోకి వస్తా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, 3 విమానాలు తిరుగుతారు, ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇది కదా వాళ్ళు మాట్లాడుతుంది. సో విమానాల్లో ఊరికే ఏమి విహారయాత్రలకు తిరగట్లేదు కదా. సో ఇవాళ లోకేష్ గారు పర్యటనకి వెళ్ళారు, ఇంతకుముందు పర్యటనకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. సో కేటగారికల్గా విజయ్ కుమార్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఈ 2 ఏళ్లలో 20 లక్షల కోట్ల పైన, అంటే దాదాపు 24% ఆఫ్ ద టోటల్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ అయ్యాయి కదా. సో ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఓపెన్గా మనకి ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉన్నాయా? ఎనీబడి ఎవరన్నా వాటిని చూడొచ్చా? ఎంఓయూలు అయినవన్నీ, గ్రౌండ్ అయినవన్నీ. సార్ ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంటు ఇండస్ట్రీ సైడ్కి వెళ్తే ఏ రాష్ట్రానికి ఎంతెంత పెట్టుబడులు వచ్చాయి, ఏ రంగాల్లో వచ్చాయి కూడా ఉంటుంది. పాయింట్ 1, మన రాష్ట్రంలోని ఇండస్ట్రీస్ డాష్బోర్డ్ అంటారు. వీళ్ళకి అట్లాంటివన్నీ అసలు తెలియవు కాబట్టి ఇండస్ట్రీస్ డాష్బోర్డ్ అంటారు. ఇండస్ట్రీస్ డాష్బోర్డ్ లోపలికి వెళ్తే అంటే ఫేజ్ వైజ్, అంటే వేటికి ల్యాండ్ అలొకేషన్ చేశారు, వేటికి కేవలం ఎంఓయూ మాత్రం కూర్చుకున్నారు, ఏవి యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రొడక్షన్ చేసాయి. ఒకవేళ వాళ్ళకి డాష్బోర్డ్ చూడడం రాకపోతే మా దగ్గరకు వస్తే మా పార్టీ ఆఫీసర్ రమ్మండి, మేము నేర్పిస్తాం. లేకపోతే అంత పార్టీ ఆఫీసర్ రానంటే ఎక్కడైనా వేరే చోటు కూర్చోబెడితే మా వాళ్ళు వచ్చి చూపిస్తారు. లేదా ఇవంతా ఏమవుతున్నా కూడా ఉన్నారు కదా, ఇవంతా ఏమవుతుందంటే పబ్లిక్ ప్రొఫైల్లో, డొమైన్లో మొత్తం ఉంది. సో దీంట్లో దాచిపెట్టాల్సిందేం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, ఓపెన్ స్టేట్మెంట్. ఇప్పుడు విమానాల్లో పోతున్నామంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మంట కాశీకి వెళ్ళారంట, మా అమ్మ చెప్పేది.
సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి సంవత్సరం పాటు దాదాపు 8 months పట్టిందట పోయి రాను. సో ఆ లెవెల్లో ఇప్పుడు పోలేరు, విమానాల్లోనే పోతారు. మీరు తాడేపల్లి నుంచి గుంటూరు పోను విమానం వాడేవాళ్ళు, తాడేపల్లి నుంచి మీరు డావోస్కు పోను మీకు మీ స్నేహితులు అందరితో కూర్చొని డావోస్ పెట్టుబడుల సదస్సుకి 7 రోజుల పెట్టుబడుల సదస్సులో 3 రోజులు, ఒకరోజు లేటుగా వెళ్ళి 2వ రోజు మాత్రమే ఉండి 2 రోజుల తర్వాత పక్కనున్న ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో సేద తీరడానికి వెళ్ళారు. అది మీ యొక్క పెట్టుబడుల తేవడం యొక్క బండారం. మీరు విమానాలు పోకుండా ఏమన్నా దాని ఇక్కడి నుంచి మా గుర్తు సైకిల్ వేసుకోండి, మా గుర్తు సైకిలే కావచ్చు, కానీ సైకిల్ పోం కదా. మాట్లాడే ముందు అర్థం పర్థం లేకుండా ఏమన్నా ఏదంటే మాట్లాడేస్తే అట్లా. ఇక్కడి నుంచి విమానాలు పోకుండా దేంట్లో పోతారు? సో ఇవాళ మనకు 26 విజయ్ గారు చెప్పండి 26% టోటల్ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి వచ్చిన టోటల్ పెట్టుబడుల్లో 26% పెట్టుబడులు మనకు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి చూసుకోమని చెప్పండి. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. 26% అంటే మొత్తం 100 రూపాయలు భారతదేశానికి వస్తే 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇంతకంటే ఎవరేం చేయగలరు? 26 రాష్ట్రాలు ఉంటే 26% మాకు వచ్చింది. మిగతా రాష్ట్రాలు ఎందుకు పోయినాయి? ఎందుకు రావటం లేదు? మేము ఒక్కరే ఉన్నావా? ఎందుకున్నామంటే మనం అంత కష్టపడుతున్నాం, మన యొక్క రాష్ట్రాన్ని అంతగా వాళ్ళకి ప్రజెంట్ చేయగలుగుతున్నాం, ఆపర్చునిటీస్ చెప్తున్నాం, ఇక్కడ పెడితే మ్యాన్ పవర్ ఉందని చెప్తున్నాం, సుక్షితమైన శిక్షణ ఇస్తాము అని చెప్తున్నాం. ఆల్ దిస్ ఆర్ దేర్. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి. భయంతో పారిపోయిన పెట్టుబడిదారులు ఇవాళ క్యూలో వస్తున్నారు. కుసంపూడి గారు, ఇప్పుడు విజయ్ గారు చెప్పారు కదా, అంటే ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఏంటనేది. నేను కూడా ఇంట్రోలో చెప్పాను, అంటే అమరావతి అనే రాజధానిని పునర్నిర్మించడానికి, తద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి